ఈరోజు ప్రియులారా మనందరము కూడా ప్రభు యొక్క కన్నీటి ప్రార్థన గురించి ధ్యానం చేద్దాం. దేని గురించి అని అందరూ చెప్పండి. ఎవరి కన్నీటి ప్రార్థన? ఎవరి కన్నీటి ప్రార్థన? ఆయన కన్నీటి ప్రార్థన. ఈరోజు మనం ప్రభు యొక్క గెత్సెమనే ప్రార్థన గురించి ధ్యానం చేద్దాం. ఏ ప్రార్థన అండి? ఏం ప్రార్థన? గెత్సెమనే ప్రార్థన. యేసయ్య గెత్సెమనే ప్రార్థన గురించి ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 36 నుండి 43 వరకు పవిత్రమైన వచనాలు చదువుతాను, వినండి జాగ్రత్తగా. అప్పుడు యేసు శిష్యులతో గెత్సెమనే తోటకు వచ్చి, నేను అల్లంత దూరము పోయి ప్రార్థన చేసుకుని వచ్చు వరకు మీరిచ్చట కూర్చుండు అని వారితో చెప్పాను. పేతురును జబదాయి కుమారులు ఇద్దరును తనతో పాటు తీసుకొని పోయాను. అప్పుడు ఆయన చింతాక్రాంతుడై ఆవేదన పడసాగెను. నా ఆత్మ మరణవేదన అనుభవించుచున్నది, మీరిచ్చటనే ఉండి నాతో జాగరణ చేయుడు అని పలికెను. ఆయన కొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రమును నా నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థన చేశాను. అంతటా ఆయన శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట గమనించి పేతురుతో, ఇదేమి, మీరు నాతో 1 గంట అయినను మేలుకొని ఉండలేకపోయితిరా? మీరు శోధనలకు గురి కాకుండుటకై మేలుకొని ఉండి ప్రార్థింపుడు. ఆత్మ ఇచ్చగించినను దేహము దుర్బలముగా ఉన్నది అనెను. మరలా ఆయన 2వ మారు వెళ్ళి, ఓ తండ్రి, నేను పానము చేసిననే తప్ప ఈ పాత్ర నా నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనిమ్ము అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు నిద్రించుట చూచెను. ఎలయన నిద్రాభారముచే వారి కనులు బరువెక్కెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములో అనేక రకాలైనటువంటి ప్రార్థనా విధానాలు ఉన్నాయి, అనేక రకాలైన ప్రార్థనా పద్ధతులు ఉన్నాయి. ఏ ప్రార్థనకు ఉండేటువంటి ప్రత్యేకత ఆ ప్రార్థనది. కానీ ప్రియులారా, కన్నీటి ప్రార్థన మహాశక్తివంతమైనటువంటిది. కన్నీటి ప్రార్థన మహాశక్తివంతమైనటువంటిది. యేసు ప్రభు కన్నీరు కార్చాడా ఎప్పుడన్నా? యేసు ప్రభు ఏడ్చాడా? యేసు ప్రభు ఏడ్చాడా? ఒక్కసారి కాదండి, పలు సందర్భాలలో యేసు ప్రభు కన్నీరు కార్చినట్టుగా మనం చదువుకుంటాం. వాక్యాన్ని తీసుకుందాం పిల్లారా. యోహాను సువార్త 11వ అధ్యాయం. లాజరు మరణించినప్పుడు యేసు ప్రభు కన్నీరు కార్చటాన్ని మనం చూస్తాం పిల్లారా. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువుకుందాం పిల్లారా. మార్తమ్మ ఆమె వెంట వచ్చిన యూదులను విలపించుటను చూచినప్పుడు యేసు హృదయము ద్రవించెను. ఆయన దీర్ఘముగా నిట్టూర్చి, మీరు అతనిని ఎక్కడ సమాధి చేసిరి అని అడిగాను. ప్రభువు వచ్చి చూడు అని వారు పలికిరి. పిల్లారా, లాజరు మరణించాడు. లాజరు ఎవరు? మార్తమ్మ మరియమ్మల యొక్క సహోదరుడు. లాజరు ఎవరు? యేసు ప్రభు యొక్క స్నేహితుడు. యేసు ప్రభు యొక్క స్నేహితుడు. అతను చనిపోయాడు. అందరూ ఏడుస్తూ ఉన్నారు. చనిపోయినప్పుడు ఏం చేస్తామండి మనం?
ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభువు వాళ్ళు ఏడవడాన్ని చూచి ఆయన కూడా ద్రవించిపోయాడు పిల్లారా. ఆయన కూడా ఏమయ్యాడు? ద్రవించిపోయాడు. ఆయన కూడా కదిలిపోయాడు. ప్రియులారా, ప్రభువు కూడా ఒక మానవ మాతృడు ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు బాధపడుతుంటే, నీవు శ్రమల పడుతుంటే ఆయన పండగ చేసుకునేవాడు కాడు. నాకెందుకులే, నాకు సంబంధం లేదు అనుకోడండి. నీ బాధలలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీతో కలిసి ఆయన ఉండి నిన్ను లేవనెత్తేటువంటి గొప్ప దేవుడు. లాజరు మరణించినప్పుడు పిల్లారా, ఆయన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు చదువుకుందామండి వాక్యాన్ని. 35వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. యేసు కన్నీరు కార్చెను. అంతటా యూదులు యేసు ఏం చేశాడండి? ఏం చేశాడు? కన్నీరు కార్చెను యేసు ప్రభు. ప్రియులారా, మన దేవుడు, మన రక్షకుడు, మన మెస్సయ్య కన్నీరు కారుస్తున్నాడండి. ఎప్పుడు కన్నీరు కారుస్తున్నాడు? లాజరు చనిపోయినప్పుడు కన్నీరు కారుస్తున్నాడో. ఎందుకని అంటే మానవుడు చనిపోవటం ఆయనకి ఇష్టం లేదండి. దేవునికి తలంపు ప్రకారం, దేవునికి చిత్తం ప్రకారం సాతాను ఈ లోకములోనికి మరణాన్ని తెచ్చింది. యేసు ప్రభు ఈ లోకములో ఎందుకు వచ్చాడు? మరణాన్ని మరణం పాలు చేయడానికి, చావును చావగొట్టడానికి ఈ లోకానికి వచ్చాడండి. జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు కన్నీరు కారుస్తున్నాడు లాజరు మరణించినప్పుడు పిల్లారా. మరొక వాక్యాన్ని చదువుకున్న హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. తన ఇహలోక జీవితమున మరణము నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గురించి యేసు ఏడ్పులతోను కన్నీటితోను పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశాడంటండి? ఏడ్పులతోనూ కన్నీటితోనూ ఎలుగెత్తి ప్రార్థన చేశాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ ఒక ప్రశ్న, మీరు ఎప్పుడన్నా కన్నీటి ప్రార్థన చేశారా? మీరు ఎప్పుడైనా కన్నీటి ప్రార్థన చేశారా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా ముఖ్యం ప్రియులారా. కన్నీటి ప్రార్థన అంటే అందరూ చేరి ఉన్నప్పుడు అందరి కోసం కేకలు పెట్టుకుంటా, అరుపులు అరుపుకుంటా చేయటం కాదండి. ఓకే, ఆ సమయంలో ఆత్మ ప్రేరణతో ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు నీకు కూడా అనిపిస్తే తప్పులేదండి. కానీ కన్నీటి ప్రార్థన అంటే మనం వేదనలో ఉన్నప్పుడు, మనం బాధలలో ఉన్నప్పుడు ఆ యేసయ్య సన్నిధికి వచ్చి హృదయ వేదనతో ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి వ్యక్తిగతంగా ప్రార్థన చేయటమే కన్నీటి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక మాట చెప్పనా, దయచేసి అందరూ వినండి జాగ్రత్తగా. మీలో ఇప్పటి వరకు ఎంతమంది కన్నీటి ప్రార్థన చేశారు అంటే చూద్దాం. ఎంతమంది కన్నీటి ప్రార్థన చేశారు? చేతులపైకి ఎత్తండి. నిజంగా ఇప్పటి వరకు ఎంతమంది కన్నీటి ప్రార్థన చేశారు? చేతులపైకి ఎత్తండి. చేతులు దించండి. చేతులు ఎత్తనటువంటి వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. ఏం చేస్తున్నారు? చేతులు ఎత్తనటువంటి వారు అబద్ధం ఆడుతున్నారు. ఏదో ఒక సమయంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనందరము కూడా, అవునంటారా కాదంటారండి? ఏదో ఒక సమయంలో మనందరము కూడా, మనందరి జీవితాలలో
అవునా కాదా? ఏదో ఒక సమయంలో ప్రియులారా, మగోళ్ళు అయితే ఇంకా ఎక్కువ అండి. మీరు అనుకుంటారు, ఆడవాళ్ళు అనుకుంటారండి, మీరు అనుకుంటారు, నీకు చూపిస్తా తర్వాత లేడీసే ఎక్కువ కన్నీరు గారుస్తారు అనుకుంటారు. మీకు తెలియదు, గంభీరంగా బయటికి కనపడతారండి, గంభీరంగా బయటికి కనపడతారు. బైబిలులో ఎక్కువగా కన్నీరు కార్చిన వ్యక్తి ఎవరో తెలుసా? స్త్రీ కాదండి, పురుషుడండి. యోసేపు, పాత నిబంధన యోసేపు. ప్రియులారా, ఎవరండి అతను? యోసేపు. పాత నిబంధన యోసేపు అండి, మామూలు వ్యక్తి కాదు. ఆ కాలంలో ఉన్నటువంటి మహాధనవంతమైన రాజ్యానికి రాజు తర్వాత రాజు, అంతటి వాడు ప్రియులారా ఎక్కువ సార్లు కన్నీరు కార్చాడు. ఈరోజు నేను వాక్యాన్ని చదువుతుండగా, వాక్యాన్ని సిద్ధపడుతుండగా, ఈ వాక్యం సిద్ధపడుతున్నప్పుడు నేను నెట్లో కొడితే యోసేపు ప్రియులారా ఎక్కువ సార్లు బైబిల్లో ఆయన గురించి ఏడ్చాడు అని ఉంటుందండి. బలహీనుడు కాదు. ఎవరైతే, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ప్రియులారా దేవుని సన్నిధిలో మనసు విప్పి హృదయం కరిగి కన్నీరు కార్చగలరో ఆ వ్యక్తి ధైర్యంగా బ్రతుకుతాడండి ఈ లోకంలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఈ లోకములో మనసు విప్పి ఆ దేవుని సన్నిధిలో ప్రియులారా కన్నీరు కార్చగలరో ఆ వ్యక్తి లోకంలో ధైర్యంగా బ్రతుకుతాడండి. ప్రియులారా, స్వయంగా నీ దేవుడు, నా దేవుడు, నీ ప్రభువు, నా ప్రభువు అయినటువంటి యేసయ్య కన్నీటి ప్రార్థన చేశాడు. చదువుకున్నాం మనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనములో తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింపగలిగిన శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఎలాగ ప్రార్థన చేశాడంటండి? ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థన చేస్తాను యేసు ప్రభు. ప్రియులకు దేవుని బిడ్డలారా, 2 రోజుల క్రితం ఇది జరిగిన అద్భుతం అండి. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. 2 రోజుల క్రితం వరంగల్ ఫాతిమా నగర్లో ఫాతిమా మాత మహోత్సవాలు జరిగాయి. దివ్యవాణి ఛానల్ చూసే వాళ్ళ చేతుల పైకి ఎత్తండి దయచేసి. చూసారా మీరు? అది లైవ్ టెలికాస్ట్ వచ్చింది, చాలా గంటల పాటు వచ్చింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ వరంగల్లో ఉన్నటువంటి ఆ ఫాతిమా మాత పండగలో ఒక సాక్ష్యం చెప్పబడిందండి. ఇది మన యూట్యూబ్లో కూడా అందరూ వింటున్నారు కాబట్టి జరిగినట్టు వాస్తవం అండి. కన్నీటి ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పది తెలుసుకోవటం. ఏమిటి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భార్యాభర్తలు ఇరువురు 12 సంవత్సరాల క్రితం పెళ్ళయింది వాళ్ళకి. ఎన్ని సంవత్సరాల క్రితం అండి? 12 సంవత్సరాల క్రితం పెళ్ళయింది వాళ్ళకి. వాళ్ళ పేర్లు ఏంటంటే, ఆ చిరంజీవి భర్త పేరు, భార్య పేరు దీపిక. భర్త పేరు ఏంటండి? చిరంజీవి, భార్య పేరు దీపిక. 12 సంవత్సరాల నుంచి వాళ్ళకి పిల్లలు లేరు. కాబట్టి వాళ్ళు వెళ్ళనటువంటి పుణ్యక్షేత్రం లేదండి, చెయ్యనటువంటి ప్రార్థన లేదు పీలారా, చెయ్యనటువంటి ప్రార్థన లేదు. ఇంకా ఆ భర్త చిరంజీవి అంటండి మద్రాసు వరకు బస్సులోనో ట్రైన్లోనో వెళ్ళి మద్రాసు నుండి వెలంగని కాలినడకన నడిచేవాడు అంటండి పాపం. దేనికోసం? సంతానం కోసం పిల్లారా, సంతానం కోసం. అయితే జరిగిన అద్భుతం ఏంటంటే, గడచిన సంవత్సరం, పోయిన సంవత్సరం ఈ మార్చి 13వ తారీఖున మరియ తల్లి ఊరేగింపు జరుగుతుంటే, అక్కడ పండగ ఫాతిమా మాత పండగకి సిద్ధపడుతూ మరియ తల్లికి ఊరేగింపు జరుగుతుంటే, ఆ భార్య దీపిక అట ఏడుస్తూనే ఉందంటండి, ఏడుస్తూనే ఉందంటండి. పక్కన వాళ్ళు ఓదార్చడానికి ప్రయత్నం చేశారంట.
ఆ తల్లిని, అమ్మ ఎందుకమ్మా అంతగా ఏడుస్తున్నావంటే, నేను నా తల్లికి మొరపెట్టుకుంటున్నా, నా దేవునికి మొరపెట్టుకుంటున్నా అని చెప్పి ఆ తల్లి అట్ట ప్రియులారా, ఆ దీపిక అనే తల్లి, అమ్మ నేను వచ్చే సంవత్సరము కూడా ఊరేగింపులో పాల్గొంటాను, వచ్చే సంవత్సరం కూడా ఊరేగింపులో పాల్గొంటాను, కానీ అమ్మా నేను ఒట్టి చేతులతో పాల్గొనేటట్లుగా చెయ్యమాకమ్మా, నేను ఒక్కదాన్ని నా భర్తతో పాల్గొకూడదమ్మా ఊరేగింపులో, నా చేతుల్లో బిడ్డ ఉండాలమ్మా, నా చేతుల్లో బిడ్డ ఉండాలమ్మా అని ఆ తల్లి చెప్పిన సాక్ష్యం ప్రియులారా. ఊరేగింపు అంతా కూడా పోయిన సంవత్సరం ఆ మార్చి నెలలో ఆ ఊరేగింపు జరుగుతుంటే ఏడుస్తూనే ఉందంటండి, కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉందంటండి. ఆశ్చర్యం ఏమిటి అంటే ప్రియులారా, అద్భుత రీతిగా మరి ఆ మరియ తల్లి దీవెన వలన మరి ఆ తల్లి ఈ రోజున ఒక పండంటి మగబిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని తన చేతుల్లో పెట్టుకొని ఈ సంవత్సరం ఊరేగింపులో ఆ మరియ తల్లి ఊరేగింపులో పాల్గొన్నదంటండి. ఆ తల్లి చెప్పిన సాక్ష్యం ప్రియులు ఒకసారి చప్పట్లు కొడదామా దేవునికి, ఆ మరియ తల్లికి ప్రియులకు దేవుని బిడ్డలారు సంతోషంగా. ఆ తల్లి చెప్పింది ఏంటంటే, నా కన్నీటి ప్రార్థనని ఆ దేవుడు ఆ సంతాన మాత ఆలకించింది అని చెప్పిందంటే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇదిగో కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది. ఆ తల్లి చెప్పింది ఏంటంటే, ఆమె హాస్పిటల్లో డెలివరీ కోసం జాయిన్ అయినప్పుడు మరలా పెద్ద సమస్య వచ్చి పడిందంటండి. ఏంటంటే ఆమెకున్నట్టు బ్లడ్ కౌంట్ అనేటువంటిది, ఆ బ్లడ్ పర్సంటేజ్ ఉంటుంది కదండి, సహజంగా 10-9 అలా ఉండాలంటండి, కొంచెం ఎక్కువగా ఉండాలి ఆపరేషన్ సర్జరీ చేయాలంటే. ఆమెకున్నటువంటిది 5-6 అలా 7 ఉన్నసరికి చాలా కష్టం, ప్రమాదంలో ఉందని చెప్పారు. భర్త అంట సాక్ష్యం పిల్లరా, భర్త అంట బ్లడ్ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే ఆ తల్లి మరల కన్నీటి ప్రార్థన మొదలుపెట్టిందంటండి ఆసుపత్రిలో ఉండి, అద్భుత రీతిగా. ఏంటి ఆ తల్లి యొక్క ఆయుధం? ఆ తల్లి చెప్పిందండి, నేను ఆసుపత్రిలో ఆ అవసరతలో ఉన్నప్పుడు, ఆ బాధల్లో ఉన్నప్పుడు, ఆ కష్టంలో ఉన్నప్పుడు నాకు తెలుసు నాకేం జరుగుతుందో, కాబట్టి నా ఆయుధం ఇది ఒక్కటే అని చెప్పిందంటండి. ఇది పట్టుకొని, అమ్మా తల్లి మరియమాత, నువ్వు నాకు గర్భఫలాన్ని ఇచ్చావమ్మా, ఇప్పుడు నేను కష్టంలో ఉన్న తల్లి, బాధల్లో ఉన్న తల్లి అని ఆ తల్లి జపమాలను జపిస్తూనే ఉందట, కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉందట పిల్లారా. అద్భుతం ఏంటంటే, డాక్టర్లు ఈమెకు ఆపరేషన్ చేయటం, గర్భంలో ఉన్న బిడ్డకి ప్రమాదం, చాలా ప్రమాదం, ఆ బ్లడ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉందని చెప్పినటువంటి వారు, భర్త ఏమో కాలికి బలపం కట్టుకుని ఆసుపత్రి చుట్టూ తిరుగుతుంటే మరలా ఆ బ్లడ్ తీసి టెస్ట్ చేస్తే ఆమెకు అంతకుముందు 5-6% ఉన్నదన్నటువంటి వాళ్ళు, ఈ తల్లి కన్నీటి ప్రార్థన, ఈ జపమాల ప్రార్థన కారణంగా ప్రియులారా, ఒక్కసారిగా మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేస్తే అద్భుత రీతిగా 12% ఉందంటండి. అది ఇది అబద్ధం కాదు, ఆ తల్లి చెప్పిన మాట అండి, ఆమె చెప్పిన అద్భుతం అండి ఇది. అంతమంది ముందు కూడా ఆమె చెప్పిన సాక్ష్యం అండి ఇది ప్రియులారా. చూడండి, ఆ యూట్యూబ్లో ఉంటుందండి. ప్రియులారా, కన్నీటి ప్రార్థన దేవుడు కరిగిపోతాడండి, కన్నీటి ప్రార్థనకి దేవుడు కరిగిపోతాడు. పిల్లారా, ఈరోజు నేను మీతో చెప్తాను, సిగ్గుపడొద్దు, సిగ్గుపడకండి దయచేసి. నీ ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ హృదయముల వేదన, నీ హృదయముల బాధ, నీ హృదయముల కష్టం, కన్నీరు ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తావు నువ్వు? ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చో. పిల్లారా, ఇతరుల ముందుకు వెళ్ళి కన్నీరు కార్చమాకో, నీ కన్నీటిని ఎగతాళి చేస్తారు, అలుసుగా చూస్తారో. నా అనుకున్నటువంటి వాళ్ళు, సొంత వాళ్ళు అనుకున్నటువంటి వారు, నా ఇంకా వీళ్ళకి మించి నా క్లోజ్ ఎవరు లేరు అనుకున్నటువంటి వాళ్ళ ముందు కూడా కార్చమాకో, ఆయన ముందు కన్నీరు కార్చు. నీ కన్నీటిని ఎలా మారుస్తాడు? నాట్యముగా మార్చే దేవుడు. నీ కన్నీటిని
నాట్యముగా మార్చే దేవుడు నీ దేవుడు పిల్లారా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ కన్నిటిని నాట్యముగా మార్చే దేవుడు ఆయన. నీ కొరకై కన్నీరు కార్చిన దేవుడు ఆయన. నీ పాపముల కొరకై కన్నీరు కార్చిన దేవుడు ఆయన. ప్రియులారా, ఈ శ్రమల కాలంలో మనం అది గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువు ఒకసారి కాదండి, బైబిల్ గ్రంథంలో పలుమార్లు కన్నీరు కార్చాడు. మన పాపాల కొరకై ఆయన కన్నీరు కార్చాడు పిల్లారా. మన పాపాల కొరకై ఆయన కన్నీరు కార్చాడు. మన పాపాల కొరకై ఆయన నలగొట్టబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో మనందరం సిలువ మార్గం చేశాం. ఈ రోజున 8వ స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని చెప్తారు? 8వ స్థలము యేసు ప్రభు యెరూషలేము కుమార్తెలకు ఓరట చెప్పుట. ఏం చెప్పడం అండి? లూకాసు వార్త 23వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. వారు యేసును తీసుకొని పోవచ్చున్నప్పుడు మార్గ మధ్యమున పల్లె ప్రాంతం నుండి వచ్చుచున్న కురేనియా సీమోనును చూచిరి. యేసు వెంట సిలువను మోయుటకు వారిని బలవంతపరచిరి. గొప్ప జనసమూహములను ఆయన వెంబడించుచుండిరి. యేసు ప్రభు సిలువను మోసుకొని వెళతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? యేసు ప్రభు సిలువని మోసుకొని వెళతా ఉన్నాడు. ఆయన గొప్ప జనసమూహం వెంబడించుచుండెను. అందుకొందరు స్త్రీలు ఆయన కొరకు గుండెలు బాదుకొనుచు విలపించుచుండిరి. ఏం చేస్తున్నారండి? విలపించుచుండిరి. యేసు ప్రభు ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు. ప్రభు ఏడవమంటున్నాడా? ఏడవద్దు అంటున్నాడా? ఏడవద్దు అంటున్నాడు. అవునా? ఇప్పుడు చదువమ్మ జాగ్రత్తగా. మళ్ళా మీ కొరకు మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. ఏడవండి. ఏడవమంటున్నాడా? ఏడవద్దు అంటున్నాడా? అదేంటి ఇప్పుడు ఏడవద్దు అంటున్నాడు అన్నారు కదా. ప్రియులారా, శ్రమల కాలంలో మనం కన్నీరు కార్చేది నిజమే. ప్రభువు పడుతున్న శ్రమలను మనం ధ్యానం చేసినప్పుడు మనకు దుఃఖం రావాలి. కానీ మన దుఃఖం మన పాపాలకి పశ్చాత్తాపపడేటట్లుగా చెయ్యాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన కన్నీరు ప్రార్థనగా మారాలి. మన కన్నీరు ఎలా మారాలి? ఒక ప్రార్థనగా మారాలండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున యేసు ప్రభు అంటున్నాడు, తపస్సు కాలంలో ఉన్నట్టు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కన్నీరు కార్చో. నీ కొరకు మాత్రమే కాదు, నీ బిడ్డల కొరకే కూడా కన్నీరు కార్చో. ఇవి దేవుని యొక్క స్వయంగా యేసు ప్రభు మాటలు. ప్రియులారా, ఆయన కన్నీరు కార్చాడు. ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు మన పాపాల కొరకై. అవటం మాత్రమే కాదు, ఆ ప్రభు అంటున్నాడు, ప్రియులారా, నీవు కూడా కన్నీరు కార్చు. నీ పాపాల కొరకే నువ్వు కన్నీరు కార్చో. ఎస్, అవసరం. నీ చెడు జీవితాన్ని, నీ రోత జీవితాన్ని, నీ పాప జీవితాన్ని బట్టి నీవు కన్నీరు కార్చి దేవుని సన్నిధికి హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది ఆయన సన్నిధికి తిరిగి రా. లేకపోతే నీకు రక్షణ లేదు. ప్రియులారా, లేదు మనకి రక్షణ. హృదయ వేదనతో ఆ యొక్క స్త్రీ మగ్దల మరియా, ప్రియులారా, యేసు ప్రభు సిమియోనుడి ఇంటిలో ఉన్నదని తెలుసుకొని ఏం చేస్తుంది? ఆయన దగ్గరికి వచ్చి, యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది ప్రియులారా? ఆయన కన్నీటితో యేసయ్య పాదాలు కడుగుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏం చేస్తుంది? యేసయ్య పాదాలు కడుగుతుంది. పిల్ల, మనం కూడా మన కన్నీటితో యేసయ్య పాదాలు కడగాలి పిల్లారా. ఈ శ్రమల కాలంలో నీవు నేను అందరము కూడా ఆ ప్రభు సన్నిధిలో
మన కన్నీటితో ఆయన పాదాలు కడగాలి. ఈ శ్రమల కాలంలో మన రోత జీవితాన్ని బట్టి, మన పాప జీవితాన్ని బట్టి ఆయన సన్నిధికి మనం రావాలి.